హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అండి. అసలు ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ గారిని గత కొన్ని గంటల క్రితమే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఆయన తరలించడం అయితే జరిగింది. సో ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే సంజయ్ థియేటర్ అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన సంజయ్ థియేటర్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఒక మనిషి చనిపోవడం కూడా జరిగింది. తొక్కిసలాట్ లో ఒక మహిళ చనిపోయింది. ఆవిడ చనిపోయినందుకు సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్, అసలు బెయిలే రాకుండా 1 నుంచి 10 ఏళ్ళు శిక్ష పడే విధంగా అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఆయన్ని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తీసుకెళ్తున్నారు వైద్య పరీక్షల నిమిత్తం. ఆయన అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు తీసుకెళ్తా ఉంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఆవిడ స్నేహారెడ్డి గారిని ముద్దు పెట్టుకుని ఏం కాదు కంగారు పడకని చెప్పేసి ఓదార్చి వెళ్ళడం అయితే జరిగింది. నిజంగా ఇది బ్రేకింగ్ న్యూస్ అండి. అసలు టీఎఫ్ఐలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. టాలీవుడ్ లో మొన్న మంచు మనోజ్ గారిది కానీ మోహన్ బాబు గారిది ఈ గొడవ ఒక పక్క రన్ అవుతూనే నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి అల్లు అర్జున్ గారిని సడన్ గా అరెస్ట్ చేయడం అనేది అసలు ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సినిమా పరంగా చూసుకుంటే 1000 కోట్లు అయితే కొలగొడుతుంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కలెక్షన్స్ దూసుకెళ్లిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో మంచి సూపర్ హిట్ అయినటువంటి అల్లు అర్జున్ గారి సినిమా ఒక పక్క నేషనల్ అవార్డు గ్రహీత, అది కాకుండా మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరో, అటువంటి స్టార్ హీరోని కళలో కూడా అల్లు అర్జున్ గారు కానీ అతని అభిమానులు కానీ ఇటువంటి సంఘటన ఊహించుండ్రు, ఇటువంటి సంఘటన వస్తుందని చెప్పేసి అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎనివే దీంట్లో నిజం లేకుండా పోలేదు. సంజయ్ థియేటర్ లో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఆయన మీద కేసు అయితే నమోదైంది, అరెస్ట్ చేశారు. కాకపోతే ఇది ఎంతవరకు కొనసాగుతుందో, బెయిల్ వచ్చే అవకాశం ఉందో లేదో తెలియని వాళ్ళు నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదు చేశారు. సో ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు కానీ కొంతమంది ఫ్యాన్స్ అయితే చాలా గొడవ అయితే చేస్తున్నారు. అక్కడ అరెస్ట్ చేసినటువంటి ఆ పోలీస్ స్టేషన్ కూడాను అభిమానులు తరలి వెళ్ళిపోయారు అనమాట. సో అక్కడ గందరగోళంగా ఉన్న పరిస్థితి అయితే మాత్రం నిజమే కదా, ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం అనేది ఇంకా ఇది నేషనల్ న్యూస్ అనమాట, ఇంటర్నేషనల్ న్యూస్ అనమాట ఇది. సో ఇది న్యూస్ పరంగా చూసుకుంటే ఇది నాకు చాలా బాధగా కలిగించేటువంటి విషయం. ఆయన అల్లు అర్జున్ గారు ఆ విధంగా ఆ రోజు ఎందుకు అక్కడికి వెళ్ళాడో అదొక మిస్టేక్. అక్కడ ఆవిడ చనిపోకుండా ఉండాల్సింది. సో ఈ రెండు కలగలిపి పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయితే ఏముంది, దానికి సంబంధించినటువంటి ఆ సినిమాలో నటించి మెప్పించినటువంటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు అరెస్ట్ అయితే అయ్యాడు. సో ఈ వార్త విన్న తర్వాత అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. సో దీని మీద మీ కామెంట్ ఏంటో కూడా కింద తెలియజేయండి.